ఢమరుక ఢమరుక బాజే ఢమర ఢమర ఢమ్ 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 రే ఉరుమురు వెలుగును ఉరుకును పెడితే బలిర బలిర అసురార్చకులే కిరాతకాలే కృషించిపోవా త్రిశూల రుద్రుడు దిగబడితే అరాచకాలే హరించిపోవా త్రినేత్రుడింకా ఎగబడితే దురాగతాలే దహించిపోవా దయామయుడిలో సెగబుడితే వినాశనాలే నశించిపోవా హరణి కంటి దుక్కలు నిలువెల్లా నీలో విషం ఉంది. నిన్ను కాటేసి ఈ పాము విషాన్ని వృధా చేసుకోకూడదు. అందుకే పట్టుకున్నాను. సంకల్ప బలం చాలా గొప్పది. దాంతో ముందుకి వెళ్ళిపోతూనే ఉంటారు. నేను పసి వయసులో నుంచి నీ నాన్నని నిన్ను ఎదిరిస్తూనే వచ్చాను. నా చెల్లెళ్లను చంటి పిల్లల నుంచి ఇక్కడి వరకు తీసుకుని వచ్చాను. నువ్వు మా జీవితాల్లో కష్టాలు పెట్టడానికి ఈ జన్మే కాదు, ఎన్ని జన్మలెత్తినా సరే మేము వెనకడుగు వెయ్యము, ఓడిపోము. కానీ నువ్వు ఇలాగే కింద పడుతూనే ఉంటావు, ఇలానే దెబ్బలు తింటూ ఉంటావు. గుర్తుపెట్టుకో. సార్ కూర్చోండి సార్. ఇంటి దగ్గర దిగబెడతాను, కూర్చోండి. పర్లేదు గంగా, వెళ్తానులే, దగ్గరే కదా. పర్లేదు సార్, ఎక్కండి. చెల్లెలి పెళ్లి కోసం నువ్వు బాగా పొదుపు చేస్తావంటారు. పర్లేదు సార్, మనసులో ఏముందో అది చెప్పండి. నిన్ను పిసినారంటారు కానీ సాయం చేయడంలో ఎప్పుడూ ముందుంటావు గంగా. ఎక్కడ పొదుపు చేయాలో, ఎక్కడ అదుపు చేయాలో మనకు తెలిసిన తర్వాత ఏది అనవసరమైన ఖర్చు కాదు సార్. వెళ్లేదారిలోనే మీ ఇల్లు కదా, అందుకే నేను డ్రాప్ చేస్తున్నాను. ఒకవేళ ఇటువైపు మా ఇల్లు కాకపోయి ఉంటే నన్ను పట్టించుకునేవాడివి కాదేమో. అలా ఏం కాదులేండి. మీలాంటి గురువుకి సాయం చేస్తే పుణ్యం వస్తుంది. గురువులనేసి అంటారు కానీ వాళ్ళు నేర్పించే విద్యను మాత్రం ఎవరూ ప్రోత్సహించట్లేదు గంగా. ఏదేమైనా నీ భార్యని మాత్రం నువ్వు పోలీస్ ఆఫీసర్ చేస్తున్నావు. తన కష్టాన్ని ఇష్టాన్ని అర్థం చేసుకున్నావు. కానీ మీ చెల్లిమగుడు దేవరాజు ఉన్నాడే, తను పోలీస్ ఆఫీసర్ అయ్యిండు కూడా నాగవల్లి బాక్సింగ్ నేర్చుకుంటారంటే అడ్డుపడతాడే. ఏమైంది గంగా, బండి ఆపేవేంటి? నాగవల్లికి ఎప్పుడు కూడా బాక్సింగ్ నేర్చుకోవాలనే ఆశ ఉందా సార్? అది ఆశ కాదు గంగా, తన ఆశయం. తన గనక సరైన కోచింగ్ ఇప్పిస్తే దేశం గర్వించదగ్గ బాక్సర్ అవుతుంది. మా చెల్లెళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంది సార్. కానీ ఊరు దాటితే పరువు దాటిపోతుందనేసి పాపం వాళ్ళ కోరికలన్నీ అడ్డుకునేవాణ్ణి. శివ పట్టుదల చూశాక ఆడపిల్లలకి అవకాశం అండా ఉంటే ఎంతవరకైనా ఎదుగుతారనిపిస్తుంది. దేవరాజు మనసులో దురుద్దేశం ఉంటుంది తప్ప సదుద్దేశం ఉండదు. మా చెల్లి అంటే అసలే పట్టించుకోడు. నాగవల్లి ఆశయం నెరవేరాలంటే ఏం చేయాలో చెప్పండి సార్, నేను చేస్తాను. 30,000 ఫీజు కట్టాలి గంగా. 30,000? అవును గంగా, ఆలోచించు. ఆడపిల్ల కళ నెరవేర్చడానికి దారి వేసిన వాడివవుతావు. బావా, నువ్వు భోజనం చేయాలంట. నేనేమైనా బ్రెడ్ జాము తింటాననుకున్నావా? భోజనం చెయ్యాలంటా అని అడుగుతున్నావు? పోలీస్ స్టేషన్లో నువ్వు గడ్డి తిని ఎన్ని కేసుల్ని తారుమారు చేయలేదు, పక్కదారిలో ఎంత సంపాదించట్లేదు.
నేను అడిగిన దానికి నువ్వు ఆన్సర్ ఇవ్వలేదంటే నా గురించి ఆలోచిస్తున్నావు అని అర్థం అవుతుంది. లేదు బావా, నీ మీద జాలి పడ్డం తప్పించి ఆలోచించడం అనవసరం అనిపించింది. జాలే ఏంటి, జోకా? సీరియస్గా చెప్తున్నాను బావా. త్వరలో వినాయక చవితి పండుగ రాబోతుంది. గణపతికి మాత్రం ఆ 9 రోజులు పూజలు పునస్కారాలు చేసి కైలాసానికి పంపించి మళ్ళీ రావయ్యా అని చెప్పి నిమజ్జనం చేస్తారు. నువ్వు నవ్వకో, నాకు దురద పెట్టినట్టుంటుంది. విషయం చెప్పు ముందు. శివపార్వతి పోలీస్ ఆఫీసర్ అయిపోతే అప్పుడు నువ్వు చేసిన దుర్మార్గపు పనులన్నీ ఎండగట్టి తను చెయ్యాల్సిన రీతిలో పోలీస్ స్టేషన్లోనే నీకు పూజలు చేసి నిన్ను నిలువెల్లా మునిగేంత వరకు, నిమజ్జనం చేసేంత వరకు నిన్ను వదిలిపెట్టదు బావా. అది గుర్తొచ్చి నవ్వొస్తుంది. నిజానికి నువ్వు చెప్పేది నిజం అవుతుందేమోనని నాకు అనిపించుంటే కోపం వచ్చి వెంటనే నిన్నొకటి పీకేవాణ్ణి. కానీ ఇది జోక్గా మిగిలిపోతుందని నాకు అనిపించింది. అందుకే నాకు నవ్వొస్తుంది. శివ వదిన కలగన్నది దాన్ని నిజం చేసుకొని తీరుతుంది. గుళ్ళో మీ అన్న మీ అక్క చెల్లెళ్ళందరూ కలిసి పూజలు చేసినంత మాత్రాన పోలీసు ఉద్యోగం వచ్చేసింది రమ్మని చెప్పి యూనిఫామ్ చేతిలో పెట్టరు. ఫిజికల్స్ అంటే చాలా శ్రమ ఉంటుంది. కష్టపడే వాళ్ళని ఇంకెలా కష్టపెట్టాలో నాకు బాగా తెలుసు. ఎందుకంటే ఆ పోటీ పరీక్షలు నిర్వహించాల్సింది కూడా నేనే. ఆ బాధ్యత నాకు అప్పచెప్పారు. మిడిసిపడేదాన్ని ఎలా మూల కూర్చోపెట్టాలో నాకు బాగా తెలుసు. పోటీ పరీక్షలకి పాల్గొనకూడదనేసి కొబ్బరి చిప్పలు అరటి తొక్కలు వేసినట్టు ఇంకేదో వెయ్యాలనుకుంటున్నావేమో. కానీ మా వదిన జారిపడ్డా మా అన్నయ్య గుండెల మీద పడుతుంది. ఈ వేషాలన్నీ నీవే అని తెలిస్తే మా అన్నయ్య దెబ్బ నీ గుండెల మీద పడుతుంది. చూస్తానే మీ అన్నయ్య ఎంత పోటుగాడో వచ్చే పండగలోపే తేల్చుకుంటాను. అంత దూరం ఎందుకు? ఇవాళ పొద్దున్నే గుళ్ళో తేలిపోయిందిగా నీకున్న గట్స్. పాముని చూడగానే ఫిట్స్ వచ్చినోళ్లాగా పడిపోయావు. అదే మా అన్నయ్య చాప పిల్లని పట్టుకున్నట్టు పట్టుకున్నాడు. మా అక్క చెల్లెళ్ళకి చెప్పినట్టే ప్రేమగా మాట్లాడి పాముని వదిలేశాడు. కానీ వదిలింది పామునని నువ్వనుకోనుండొచ్చు. అన్నయ్య వదిలేసింది నిన్ను. జాగ్రత్తగా ఉండు బావో. అన్నయ్య కోపం బాగా తెలిసిన వాడివి కాబట్టి చెప్తున్నా. తెలిసి తెలిసి మంచి వాళ్ళని గెలకొద్దు. వాళ్ళు చెడ్డగా మారితే నీకంటూ అడ్డా ఉండదు, పికిలించి పారేస్తారు. ఆగవే. అసలు ఏమనుకుంటున్నారే మీరు నా గురించి? నేను షూట్ చేసి పారేసినట్టు నా రివాల్వర్ కూడా తెలీదు. బుల్లెట్ ఎప్పుడు బయటికెళ్ళిందో అంత జాగ్రత్తగా స్కెచ్ వేస్తాను. నాతో పెట్టుకుంటే ఆడవాళ్ళకి మానం, మగవాళ్ళకి ప్రాణం రెండు విలవిల్లాడిపోతాయి. నేను కూడా నీ మీద అభిమానంతో చెప్తున్నాను బావా. నేనెందుకు అభిమానిస్తున్నానో తెలుసా? నువ్వు ఎంత మంచిగా చెప్పినా మారవు కాబట్టి. చిన్న పిల్లలు కూడా అంతే మారం చేస్తూ ఉంటారు. 2 దెబ్బలు తింటే దారిలోకొస్తారు. నీకు దెబ్బలు తిని అలవాటయ్యుండొచ్చు, కానీ ఈసారి నీ అధ్యాయం ముగిసిపోవడమే మిగులుతుంది. నేను చస్తే నీ మెడలో తాళి తెగుద్ది. ఆ విషయం మర్చిపోవద్దు.
ఇదేమైనా ప్రాణమా పోతుందేమో అనేసి భయపడిపోవడానికి? మా అన్నయ్య ఈ తాళిని తెంచడానికి నిన్ను ఎక్కడ చంపేసి జైలుకు వెళతాడా అని ఆగాను. కానీ ఇప్పుడు శివ పోలీస్ ఆఫీసర్ కాబోతుంది. చట్టమే నిన్ను చుట్టేస్తుంది, నిన్ను పూర్తిగా కట్టేస్తుంది. చాలా విషయాల్లో నిన్ను కట్టకట్టి ఉరికంబం ఎక్కించేస్తుంది. మా అన్నయ్య చేతికి మట్టి అంటకుండా నీ నోట్లో మన్ను పడుతుందంటే అప్పుడు ఈ తాళి తెంచడానికి అర నిమిషం కూడా టైం తీసుకోను. రా బావా, భోజనం చేద్దు గాని. ఇప్పుడు కిక్కొస్తుంది. అందమైన ఆడదాన్ని చూస్తే కిక్కొచ్చేది, కానీ నీలాంటి తలపొగరున్న దాన్ని చూస్తే నాకు ఎత్తుకి పై ఎత్తు వెయ్యాలనిపిస్తుంది. ఈ దేవరాజ్ అంటే ఏంటో మీ అందరికీ చూపిస్తా. తన కష్టాన్ని ఇష్టాన్ని అర్థం చేసుకున్నావు. కానీ మీ చెల్లిముగుడు దేవరాజు ఉన్నాడే, తను పోలీస్ ఆఫీసర్ అయ్యిండు కూడా నాగవల్లి బాక్సింగ్ నేర్చుకుంటానంటే అడ్డుపడతాడే. తనకు గనక సరైన కోచింగ్ ఇప్పిస్తే దేశం గర్వించదగ్గ బాక్సర్ అవుతుంది. నాగవల్లి ఆశయం నెరవేరాలంటే ఏం చేయాలో చెప్పండి సార్, నేను చేస్తాను. 30,000 ఫీజు కట్టాలి గంగా. ఏం ఆలోచిస్తున్నావు బావా? ఏం లేదు. నాగవల్లి కోచింగ్ గురించే కదా. నాకు తెలుసు బావా, నువ్వు ఎప్పుడైతే సైలెంట్గా ఉన్నావో అప్పుడు నీకు నచ్చిన పనైనా జరుగుతూ ఉండాలి, లేదా నీకు నచ్చిన వాళ్ళ పనైనా ఆగిపోయి ఉండాలి. నాగవల్లి ఆశయాన్ని అడ్డుకున్న మా పెద్దనాన్న, నానమ్మ అనే వాళ్ళకి ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. 30,000 కడితే గానీ కోచింగ్ ఇవ్వరంట. 30,000 అంటే చాలా తక్కువ బావా. నిజానికి 50,000-60,000 కట్టాలి. అవును, ఆఫర్ నడుస్తుందని చెప్పాడు. పల్లెటూళ్ళల్లో బాక్సింగ్ చేయడం చాలా తక్కువ కదా. ఎక్కువ మందికి కోచింగ్ ఇవ్వాలని ఫీజు కొంచెం తగ్గించినట్టున్నారు. చూడు బావా, నువ్వు మీ చెల్లెల్లా అందరికీ పెళ్లి చేయాలి, వాళ్ళు అత్తారింటికి వెళ్ళి సుఖంగా ఉండాలనుకున్నావు. కానీ నువ్వు అనుకున్నది ఒకటి, జరుగుతున్నది ఒకటి బావా. అలాంటప్పుడు ఆడపిల్లల ఆశయానికి అనుగుణంగా వాళ్ళని నడవనివ్వాలి, అడ్డుపడకూడదు. నేను అర్థం చేసుకున్నాను శివ. నాగవల్లికి ఎలా సాయం చేయాలా అని ఆలోచిస్తున్నాను. సహాయం చేయాలి అనిపిస్తే చేసే బావా. మొన్న మీ చెల్లెలికి చీర కాలిపట్టి తిరిగి ఇచ్చినట్టు ఇంట్లో వాళ్ళకి ఎవరికీ తెలియదు. సర్లే, శ్రీవల్లి వస్తుంది, సైలెంట్గా ఉండు. ఈ టాపిక్ మాట్లాడద్దు. భార్యాభర్తలిద్దరినీ డిస్టర్బ్ చేశానా? అలా అనుకోకమ్మా. నువ్వేమైనా ఫీల్ అయి ఉంటే నన్ను పక్కన పెట్టి చెల్లెళ్ళతోనే ముచ్చట్లు పెడతాడు తను. బావ గురించి నాకు బాగా తెలుసు, చెల్లెళ్ళంటే ప్రాణం. అలాంటిదేం లేదు శివ. నువ్వంటే ఇష్టం లేకపోతే నిన్నెత్తుకుని మరీ ప్రదక్షిణలు పూర్తి చేస్తాడా ఏంటి? ఆహాహాహా, రొమాంటిక్ గా ఏమీ ఎత్తుకోలేదు. దేవుడి మొక్కు చెల్లించాలన్న ఉద్దేశంతోనే పైకి ఎత్తుకొని తిరిగాడు. మొక్కేమో గాని నీ బరువుకి పక్కటెముకలు పట్టుకుపోయాయి. నేను అంత బరువున్నానా? నీకొకటి తెలుసా, ఈ మధ్య 1/2 కిలో తగ్గాను. 1/2 కిలో తగ్గావా? ఫుల్ మీల్స్ తిన్నావంటే 1/2 కిలో పెరుగుతావు. ఏం చేయను, అమృత అంత బాగా వండుతుంది, శ్రీవల్లి కొసరు కొసరు తినిపిస్తుంది, కుముద చాక్లెట్లు బిస్కెట్లు అప్పుడప్పుడు అందించడం చరా మామూలే. కొన్ని రోజులు నువ్వు ఏమీ తినొద్దు శివ. కాలికి కొబ్బరి చిప్ప గుచ్చుకుంది కదా, గాయం మానేంత వరకు కట్టు కట్టాలి. ఏది ఒకసారి కాలు చూపించు, ఆయింట్మెంట్ పెడతాను. ఏ అయ్యో,
నాకిస్తే నేను పెట్టుకుంటాను కదా. పర్లేదు శివ, కొంచెం ఓర్చుకో. జాగ్రత్తగా ఉండు. ఉమ్, శనివారం పోటీ పరీక్షలున్నాయమ్మా. కానీ ఇంతలోనే కాలికి గాయం చేసుకుంది. అవునన్నయ్య, నా కాలికి గుచ్చుకునేది కాస్త శివ కాలికి గుచ్చుకుంది. నాకు గాయమైనా బావుండేదనిపిస్తుంది. శ్రీవల్లి, నీకు పొద్దస్తమానం త్యాగాలు చేయడమే వచ్చా? మొన్ననే కదా కళ్యాణ గండం పోవాలని నిప్పుల మీద నడిచావు. నీ కాలికి గాయమైతే అది తగ్గేంత వరకు మీ అన్నయ్య గగ్గోలు పెట్టేవాడు. పొద్దున్న పసుపు రాయాలని, రాత్రి మందు రాయాలని ఎంత హడావిడి చేసేవాడు అనుకున్నావు? అయినా పరీక్షలు నాకు కానీ నీకు కాదు కదా. నేను అత్తారింట్లో ఎప్పుడు కాలు పెడతానో తెలీదు, కానీ నువ్వైతే పరిగెత్తాలి కదా శివ. నీ పెళ్లి వాయిదా వేస్తున్నామని అనుకోద్దమ్మా. చిటపట్లాడిన షణ్ముఖం వాళ్ళ అమ్మా నాన్న కోపం తగ్గి వస్తారన్న నమ్మకం నాకుంది. ఎందుకు రారు? షణ్ముఖానికి కూడా శ్రీవల్లి అంటే చచ్చేంత ఇష్టం. అందాల ఆడపడుచుకి కూడా అంతే అనుకో. అబ్బా సిగ్గు. మీరు ఇక్కడే కూర్చోండి, నేను భోజనం తీసుకొస్తాను. వెళ్ళిపోయింది. ఇప్పుడు చెప్పు బావా, నాగవల్లికి ఎలా సహాయం చేద్దామంటావు? ఇప్పటికిప్పుడు సాయం చేయాలంటే చిన్నప్పటి నుంచి పొదుపు చేసిన పద్ధతే ఉపయోగపడుతుందనుకుంటాను. ఎలా? అవునరా, శివచెల్లికి జాబ్ వచ్చింది. ప్రస్తుతానికి ట్రైనింగ్ తీసుకుంటుంది. ఒకటే జననం ఒకటే మరణం, గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు. రే మళ్ళీ చేస్తున్నాను రా. లా 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 లా. హలో మాస్టర్, మాస్టర్ మీరు మళ్ళీ పాటలు పాడుకుంటూ ఇంట్లోకి వచ్చేసి ఏదో మాట్లాడి పాటలు పడతారు. అదేంటి బాబు అలా అన్నావు? మొన్న వచ్చినప్పుడే డబ్బులు ఏమైనా పంపించేశారు. మళ్ళీ మీరు డిస్కౌంట్, వినాయక చవితి ఆఫర్ అనేసి చెప్పినా సరే ఇంట్లో వాళ్ళు వినరు. అనవసరంగా తమరి వల్ల నాగవల్లి వదిన మీద కోపడతారు. బాబు, పని పండయ్యాక ఇంకా అది కాయిగా ఉందనుకోవడం ఎందుకు? అర్థం కాలేదు. నేనొక బాక్సర్ని. ఏదైనా సరే అందరి ముందు కుండ బద్దలు కొడతాను. ఇంట్లోకి వెళదాం, నీకే అర్థం అవుతుంది. మస్ట్ చెప్పినా కూడా వినకపోతే ఏం చేస్తాం? అమ్మా నాగవల్లి, అమ్మా నాగవల్లి, అమ్మా నాగవల్లి, అమ్మా ఎక్కడున్నావు తల్లి? అమ్మా బయటికి రామ్మా. అప్పులోళ్ళలాగా అట్ట అరుస్తా ఉండవేందయ్యా? మనం ఆస్తులు కూడబెడతాం గాని అప్పులు చేయం కదమ్మా. ఆ అమ్మాయి బాక్సింగ్ కోచింగ్కి వెళ్తానంటే ఫీజు కట్టలేనప్పుడు ఎన్ని ఆస్తులుంటే ఏమైందమ్మా? సెటైర్ బాగానే ఉంది కానీ అనవసరంగా ఈ రోజే రిటైర్ అయిపోతావు. నేను చెప్పానా ఇంట్లోకి వెళ్ళకనంటే వినకుండా వచ్చి అందరి ముందే కుండ బద్దలు కొడతాను అన్నారు. బద్దలు కొట్టాల్సింది కుండ కాదు, హుండీని. ఏం హుండీ అయ్యా అది? తిరుపతి స్వామికే మొక్కు కొన్నాడేమో. అయినా మీ ఇంట్లో పగలగొట్టకుండా ఎక్కడ పగలగొట్టుడింది? నన్ను ముందు చెప్పనివ్వండమ్మా. నాగవల్లి గనక మంచి కోచింగ్ ఇప్పిస్తే గొప్ప బాక్సర్ అయిపోతుంది. రికార్డులు బద్దలు కొట్టేస్తుందమ్మా. ఫీజులు కట్టమని చెప్పిన తర్వాత కూడా మళ్ళీ నువ్వు వచ్చి ఫోజులు కొట్టడం ఎందుకు? వెళ్ళిపోగురువా. మిమ్మల్ని ఫీజులు కట్టమని ఎవరు చెప్పారండి? నువ్వేగా 30,000 అవుతుందన్నావు. బంపర్ ఆఫర్ అని చెప్పావు. మేము సింగిల్ రూపీ కూడా ఇవ్వమని చెప్పగానే బేరం పోయినోడ్లాగా తలంచుకొని వెళ్ళిపోయావు కదా. నేను వెళ్ళిపోయాను సార్, కానీ పట్టుదల గల నాగవల్లి ఆశయం కనుమరుగు అవ్వకూడదని సాయం చేసేవాళ్ళు కూడా ఉంటారు కదా సార్. నాకు సాయం ఎవరు చేస్తారు సార్? మా తిరుపతి అత్తకు చెయ్యాలనున్నా అవకాశం లేదు. పెత్తనమంతా ఈ ఇంట్లో మా బామ్మదే. నేను సచ్చినాక కూడా తిరుపతికి పెత్తనం రాదే. అట్టాగని నీకొస్తదే అనుకుంటున్నావేమో. దాని మొగుడుకో నీ మొగుడుకో పెత్తనం కట్టబెడతాను గాని ఈ ఇంటాడోళ్ల నడుములకి
తాళాలేసుకుని తిరగనివ్వను. నాకు అలాంటి ఆశలు కూడా లేవు. నా ఆశయం బాక్సర్ అవ్వాలనే. ఈ చేతికి తాళాలు కాదు, గ్లౌజులు ఉండాలని. ఇంట్లో పనులు చేసుకుంటూ రింగులోకి దిగి ప్రత్యర్థిని నేల కొరిగేలా చెయ్యాలని, పోటీల్లో గెలవాలని, మన ఊరికి మంచి పేరు తీసుకురావాలని. ఇవే చిన్న చిన్న కోరికలు.